ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రపంచంలో ఉన్న ప్రతి సహోదరులందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందునటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. ప్రపంచ భూభాగములో జీవనం చేస్తున్న ఈ దిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ మా ప్రభువ నీవు నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కష్టార్జితంలో కానీ, వారి రాకపోకల్లో కానీ, వారి పనిపాటల్లో కానీ, వారి బిజినెస్లో కానీ, నైనా వారి కష్టాలలో నష్టాలలో అన్నిటిలో మీరు తోడుగా ఉండి వారికి సహాయం చేసే దేవుడుగా మీరు ఉంటున్నందుకు నీకు వందనాలు. విధవరాండ్రు, దిక్కులేని బిడ్డలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు, సంతానం లేని బిడ్డలు, మా స్వామి సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలు, వివాహం కాని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ మీరు కనికరించి దీవించి ఆశీర్వదించి మీ మహిమార్థమై ఈ దినాశీర్వాదాలతో బిడ్డలందరికీ సహాయకుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభుత్వ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క మా స్వామి సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశమంతా క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ సౌఖ్యముగా సుఖముగా ఉండాలని నీ చిత్తము ప్రభువ. వారందరినీ వారి కుటుంబాలను మీరు దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరిగే అల్లరులన్నిటి నుంచి స్వామి మా ప్రభువ నీవు గద్దించి నిమ్మలింప చేసి సమాధానపరిచే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరట నైనా ప్రజలందరిపైన మోడుబారిన జీవితాలన్నిటిని వికసింపచేసే దేవుడు అని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.